బాధుడే బాధుడు అన్న స్లోగన్తో అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పోరుబాట చేపట్టారు కదా, దీని మీద మీ కామెంట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది జనాలు పులివెందులు పిచ్చోడని ఊరినే కదండి అనేది. ఆయనకి తగ్గట్టుగానే ఆయన కార్యకర్తలు కూడా అట్టాగే తయారయ్యారు. యథా జలగా తదా జఫాస్ అన్నట్టు ఆయన ప్రతి ఒక్కరిని రెచ్చగొడుతున్నాడు. అసలు రాష్ట్రం సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలన్న ఆలోచన అయితే జగన్ రెడ్డి గారికి లేదండి. 5 సంవత్సరాలు ఆయన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశాడు, అడ్డగోలుగా చూశాడు. 5 సంవత్సరాల్లో మొత్తం మీద 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది ఆయన, విపరీతంగా పెంచేశాడు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు నిదానంగా తగ్గుతాయండి. రాష్ట్రం నిలదొక్కడానికి కొద్దిగా టైం పట్టిద్ది. 1 సంవత్సరం కూడా అవ్వకముందే ఇప్పుడే ఆర్తనాదాలు మొదలు పెట్టేశారు వీళ్ళు. ఎందుకు అర్థం కావట్లేదు. వీళ్ళు పథకాల గురించి పద్దాకులు చెప్తున్నారు కానీ పోయినసారి పథకాలు ఇచ్చి రాష్ట్రం అభివృద్ధిని పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖకు కూడా ఆయన మంత్రి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఎన్నో గ్రామాల్లో రోడ్లు లేని చోట్ల అభివృద్ధి చేస్తుంటే జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏదైతే రోడ్ల కోసం వెచ్చించారో ధనం పవన్ కళ్యాణ్ గారు 6 నెలల్లో వెచ్చించారు. వాళ్ళకినూ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి పొంతన లేదండి. వాళ్ళు ఎంతసేపు విమర్శలు చేసుకోవడం, వ్యక్తిగత దూషణలు చేయడం, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎన్ని పావులు దొరుకుతాయో అన్ని పావుల్ని వాళ్ళు వాడుకోవడానికి ఒంటికాల మీద ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. 175 వస్తానని చెప్పి సిద్ధం అని చెప్పి సభలు పెట్టారు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్తో జనాలు లేకపోయినా కూడా ఉండేటట్టు, జనాలు చెప్పులతో కొట్టడం, రాళ్ళు వేసడం, జనాల వ్యతిరేకత అక్కడే అర్థమైంది. అందరికీ తెలుసు వైసీపీ దేనికి పనికిరాని పార్టీ, రాజకీయాలకే పనికిరాని పార్టీ, ఏకైక పార్టీ. అందుకే సింగిల్గా వెళ్ళింది. ఆ పార్టీతో ఎవరు కలవరు. సింగిల్ సింహం అని ఎలాగైతే అనుకుంటారో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆయన సింగిల్ సింహం అయిపోయాడు. ఆఖరికి కుటుంబ సభ్యులు కూడా ఆయనకి సపోర్ట్గా లేకుండా అయిపోయారు. అయినా కూడా కొంతమంది అజ్ఞానులు, అసలు విచక్షణ లేని వాళ్ళు, రాష్ట్రం ఎటుపోయినా మనకు సంబంధం లేదు, గత 5 ఏళ్లలో ఎలాగైతే దోచుకున్నామో మళ్ళీ అలాగే దోచుకుందామని చెప్పి, ఎలాగైనా అధికారంలో అడ్డదారుల్లో రావాలని చెప్పి కంకణం కట్టుకుని వాళ్ళు చేస్తున్న విమర్శలు కానీ పరిగణిస్తాం. కానీ మాకు కూడా జాలేస్తుందండి. వాళ్ళని విమర్శించాలన్నా కూడా, వైసీపీ వాళ్ళని విమర్శించాలన్నా కూడా జాలేస్తుంది. ఎందుకంటే ప్రజలే తీర్పు ఇచ్చారు. వాళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 10% సీట్లు రావాలా, ప్రతిపక్ష హోదా రావాలంటే ఆ 10% సీట్లు కూడా రాలేదు వాళ్ళకి. ఇంకా పైపెచ్చు అసెంబ్లీకి రావట్లేదంటే మైక్ ఎవరు అంటున్నారు. మైక్ ఎందుకు ఎవరు, వాళ్ళు రావాలి కదా. వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేనందున దానికి తగ్గట్టుగానే మైక్ టైం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగూ రారని చెప్పి కన్ఫర్మ్ అయిపోయింది. ఆయనకు ఎలాగూ సిగ్గుగా ఉన్నట్టుంది. ఆయన మిగతా 10 మందినైనా పంపించవచ్చు కదా, 10 మంది జీవితాలతో ఎందుకు ఆడుకున్నాడు ఆయన. కొంతమంది అధ్యక్ష అని చెప్పి పిలవాలన్న ఆకాంక్ష అయితే ఉండిద్ది. ఎప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టిన వాళ్ళు కూడా అసెంబ్లీలోకి వెళ్ళాలి, ప్రజల తరఫున మాట్లాడాలి. వాళ్ళ సొంత చెల్లెలే చెప్పింది కదండి, షర్మిల గారే చెప్పారు కదా, అసెంబ్లీలో వెళ్ళిన వాళ్ళు ఎందుకు గెలిచారని చెప్పి. అందరూ రాజీనామాలు చేసేయండి, రైతు స్థాయిలో మళ్ళీ పోటీ చేయండి. ప్రజల తరఫున మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల తరఫున మాట్లాడకుండా, రోడ్ల మీద అంతచించకుండా ఏం లాభం అండి? ఎవరైనా పట్టించుకుంటారు? వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో ఉందా? పట్టించుకోనందునే కదా వాళ్ళకి 175 అని విరగితే వాళ్ళకి 11కి ఖాయం చేశారు వాళ్ళని. రియాలిటీ ఏంటంటే ఇది వాస్తవంగా ప్రజల మీద మోపిన భారమే. ఈ భారాన్ని మోపనీయమని అప్పుడు కూటమిలో ఉన్నటువంటి, ఇప్పుడు కూటమి అయినటువంటి గెలుపులో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈ ప్రజలకి జరిగింది అన్యాయమే. ఈ వైఎస్ఆర్ పార్టీలోనే మొన్న వీరు చెప్పినట్టుగానే సిబిఐని కంట్రోల్ చేయగలిగాడు, ఎఫ్బిఐని ఎలా కంట్రోల్ చేయగలడు, విదేశ పోలీసులు కూడా వచ్చి ఈయన ఎత్తుకెళ్తారు, అదానితో జరిగిన వ్యవహారం ఇలా ఉంది అని చెప్పి ఎన్నికల ముందు నిజంగానే మీటర్లనే పెడితే పగల కొడతామని చెప్పి మాట్లాడింది ఇదే ఉభయ కమ్యూనిస్టులు, టీడీపీ వారు, కూటమి. అదానీ గారు ఇవాళ ఇక్కడ మళ్ళీ ఇంటింటికి మీటర్లు, ఇది అప్పుడు కనుక రిలయన్స్ ఉచిత ఫోన్ అని చెప్పి, ఏదది జియో ఫస్ట్ ఉచితమని ఇప్పుడు ఏ విధంగా పెరుమైపోయిందో, ఏ విధంగా మన బిఎస్ఎన్ఎల్ని తొక్కి బయట ఉన్నటువంటి ఈ ప్రైవేట్ ఛానల్స్ని అభివృద్ధి చేశారో, ప్రైవేట్ నెట్వర్క్ని, అదే విధంగా ఇవాళ మళ్ళీ మనం కరెంటుకి సిమ్ వేసుకుంటే కరెంట్ వస్తుంది, లేదంటే కరెంట్ రాదు అనే పరిస్థితికి ఇవాళ వ్యవస్థను దిగదీర్చేశారు. అసలు ఆధార్ కార్డు ఎందుకు అని మాట్లాడి ప్రజల పక్షాన్ని నిలబడిన టీడీపీ కానీ, కూటమి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇది ఇప్పుడు జరగలేదు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగానే అక్కడ కమిట్మెంట్ అయిపోయింది, అన్ని సంతకాలు అయిపోయినాయి, అదే అమలు చేస్తున్నారు.
ఇది అమలు కాయనీయం ఆపుతాం అన్నారు. మీరు కూటమి నాయకులుగా అక్కడ కేంద్రంలో మోడీ గారు ఉంటాకి కారకులైన మీరు రాష్ట్రంలో ప్రజల మీద రాష్ట్రాభివృద్ధి అనేది ఇంతవరకు జరగల, వికేంద్రీకరణ అనేది జరగల, పారిశ్రామికీకరణ జరగట్లా, నిరుద్యోగ సమస్య జరగల, ఇవన్నీ ఏమీ లేకపోగా ప్రజల మీద మీరు ఈ విధమైన భారం వేయటం ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ప్రజల పక్షాన నిలబడి మాట్లాడేటటువంటి ముళ్ళపూడి నాగేశ్వరరావు అడగటంలో తప్పేమన్నా ఉందేమో మీరే చెప్పండి. ప్రజలు చేస్తానన్నారు, మాకు ఇచ్చిన హామీలు అమలు చేస్తానన్నారు, ఉచిత బస్సు అన్నారు, ఇంకోటి అవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇది అమలు చేస్తే ఒక్కొక్కళ్ళకి ఎంత ఖర్చు పడుద్ది, ఎక్కడ తెచ్చి కడతారు? ఈయన కేంద్రం దగ్గర అదాని దగ్గర కొన్నది 2.49 పైసలని మీరే చెప్తున్నారు. లోకల్ ట్యాక్స్లు అన్నీ కలుపుకుంటే ఎంత అవుద్దని మీరే చెప్తున్నారు. ప్రతి ఇంటికి కూడా మీరు పెట్టిన చైనా మీటర్ల ద్వారా మాకు తడిసి మోపుడైపోతుంది. ఒక్కసారి ప్రజల మీద భారం వేయకోకుండా ఆలోచించండి. ఇప్పుడు అనేక సంవత్సరాలు చేశాడు, పన్నులు వేయకోకుండా, ఆర్టీసీ ఛార్జీలు పెంచుకోకుండా రాజశేఖర రెడ్డి ఎలా పరిపాలించాడో అంతకన్నా మంచి పరిపాలన చేస్తానని ఇతను వచ్చాడు, చేయలేకపోయాడు. ఎంత అత్యధిక మెజార్టీతో గెలిచాడో అంత అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయి ఇవాళ ఏం చేయాలో అర్థం కాకోకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి ఈ కరెంటు ఛార్జీలు అనేటటువంటిది పేద ప్రజల కోసం పోరాడటానికే ఒక అవకాశం అని చెప్పి ఒక ఊత కర్ర లాంటిది మీరు ఇవ్వటం పడిపోయిన వైఎస్ఆర్ పార్టీకి ఎంతవరకు సమంజసం? ఈ ఊతకర్ర పట్టుకుని ప్రతి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు వచ్చి రేపొద్దున వైఎస్ఆర్ వాళ్ళు ధర్నా చేస్తారు, సమస్యని ప్రజల దృష్టికి తీసుకెళ్తారు. దీని మీద అసలు మీ కరెక్ట్ స్పందన ఏంటనేది ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందిగా. అది కంపల్సరీ తెలియజేయండి. దానివల్ల పడే భారాన్ని కూడా చక్కగా చెప్పండి. అది లేకోకుండా ఇన్ని లక్షల మంది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక ఓటేయటానికి మీకు వచ్చి ఓటేసి జగన్ ఇంటికి పంపితే, ఇదే ప్రజల మీద మీరు భారం మోపితే, ఇదే విధంగా 5 సంవత్సరాలు జరిగితే రాజు అయినా ఒకటే, రెడ్డి అయినా ఒకటే, చౌదరి అయినా ఒకటే రాష్ట్ర ప్రజలకి. అంటే జగన్ గారు విద్యుత్ బకాయిలు 34,000 అంటే సుమారు 35,000 కోట్లు చేశారు. ఆ తర్వాత 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి 32,000 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపారు అనేది ఇప్పుడు అధికారికంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అంటే ఆదిలు ఎవరు, దీని కారకులు ఎవరు? అంటే ఇది కూటమి చేతిలో లేదా అంటే తగ్గించడానికంటే మీరేం చెప్తారు? అసలు అది అన్నీ చేశాడు, 13 లక్షల కోట్ల అప్పులు చేశాడు, ప్లస్ ఇవన్నీ చేశాడనే కదా. జగన్ మాకొద్దు, కూటమే ముద్దు, పవనే మా దేవుడు, మా ఆరాధ్య దైవం ఆయన చెప్పాడు కాబట్టి 3 సార్లు ఎన్నుకుని రాష్ట్రాభివృద్ధి జరగలేదు, 4వసారి చేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ తెలిసినోడని చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా పట్టం కడతాం. అవునా? మళ్ళీ అదే విషయాన్ని ఎత్తుతారు. జగన్ చేయలేకపోయాడు కాబట్టేగా పక్కన ఉన్నాడు, మీరు చేస్తారనేగా వచ్చింది. అదే సమస్యను ఎత్తి నువ్వు దొంగ, నా ఇంటి పక్కనోడు దొంగ, నా ఇంటికాడోడు దొంగగాడ అని ఆడేంటి ఆడు అమ్మ దొంగ అనగానే వాళ్ళ అమ్మాయి కాదు వాళ్ళ నాన్న దొంగ అన్నట్టు మీరు కూడా అలాగే ఉంటారా? ఆలోచించండి ఒక్కసారి, మీరు కూడా అలాగే ఉంటారా? మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. డిఎస్ఏ ఇమ్మీడియట్లీ ప్రకటిస్తానన్నారు, టీచర్లకి ఇమ్మీడియట్లీ ఉద్యోగాల్లో తీసుకుంటానన్నారు. ఆలోచించండి. ఇప్పుడు దాకా మీరు మాట్లాడలా. మనందరి గవర్నమెంట్ వస్తే మీ అందరి దయతో డీజిల్ పెట్రోల్ రేట్లు కానించి అన్నీ తగ్గిస్తానని ఎన్నో మాయ మాటలు చెప్పాడు, మాట చెప్పాడు, మడం తిప్పాడు. ఇవాళ వెళ్ళిపోయి పులివెందుల్లోనే పరిమితమై ఆ పులివెందుల్లో కూడా జనాలు లేక అల్లాడుతున్నాడు. అయ్యా ఈ పరిస్థితుల్లో మనకు కలగకూడదు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాం. 10 ఏళ్ళు మీరు ఉండాల్సిందే, రాష్ట్రాభివృద్ధి జరగాల్సిందే, పేద ప్రజల మీద ఈ బాధుడు మాత్రం తగ్గాల్సిందే. వాళ్ళు ఏంటండి వాళ్ళు మాట్లాడటానికి ఇదే. అప్పుడు కరెంటు విషయంలో ఇదే చంద్రబాబు గారు ఒక జలియన్ వాలాబాగ్ని మరిపించినట్టుగా రైతుల్ని ఊచకోత కోపించాడు, కాల్పిచ్చాడని చెప్పి చెప్పుకున్నారు అధికారంలోకి రావటానికి. అదే పరిస్థితులు రేపు వీళ్ళు మళ్ళీ చెప్పుకోరా? వాళ్ళ ధనం పనిచేయదా? మీరు చెప్పినటువంటి 13 లక్షల అప్పుల్లో 4 లక్షలు 3 లక్షల కోట్లు సంపాదించి ఉంటారుగా. నియోజకవర్గానికి 50 కోట్లు పారేస్తే ఎవడు మాటండో రేపేంటి చెప్పండి? ఎంతకాలం నీతి నిజాయితీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఆయన హీరోయిజం పనిచేస్తుంది? ప్రజలు ఆశతో ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే అలాంటి కరెంట్ ఛార్జీలు ప్రజల మీద భారం పడేది ఏది కూడా ప్రజల మీద వేయటానికి వేయలేదు. ఆ ప్రజల్ని అందరినీ కూడా పని పాట లేకోకుండా డైరెక్ట్ చంద్రబాబు ఇచ్చే డబ్బులు వ్యవస్థల ద్వారా వ్యవస్థలు బలపడుతున్నాయి.
వీళ్ళకి రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ పెరగాలని కోరుకున్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఏంటి పిలిచి జేబులో 8,000 7,000 నెలకే సంవత్సరానికి 1,50,000 2 లక్షలు ఈ 5 ఏళ్లలో మీకు ఎంత ఇచ్చాం ఇచ్చిన మాట వాస్తవమే కనపడుతుంది. అయినప్పటికి కూడా మమ్మల్ని బెగ్గర్లుగా తాగుబోతులుగా తయారు చేశాడు. ఈయన వద్దు, మాకు చంద్రబాబు పవనే ముద్దు అన్నారు. అది మీరు కూడా గౌరవంగా ప్రజలను గుర్తించి ప్రజల మీద భారాలు పడుకోకుండా జాగ్రత్తగా ఉన్న ఎడలే మీ మనుగడ సాగుద్ది, కానీ లేదంటే ప్రజలకు బాగా తెలుసు. అంటే ఇంకో పక్క చెప్పండి శ్రీనివాస్ అన్న, నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పాలి, ఇప్పుడు కరెంటు బిల్లు ఎంత వచ్చింది, 6 నెలల క్రితం ఎంత వచ్చింది? లాస్ట్ టైము మొన్న లాస్ట్ మంత్ వచ్చిందండి, 505 వచ్చింది మాకు, 505 రూపాయలు వచ్చింది. ఎప్పుడు? మొన్న లాస్ట్ మంత్ డిసెంబర్ 5వ తారీఖున వచ్చింది. రేపు కట్టాలి, ఏది వచ్చింది లాస్ట్ డేట్ వచ్చింది, జనవరి 5 లోపు కట్టాలి. సో అంతకుముందు అయితే మాత్రం మాకున్నది ఏసీ కూడా లేదు, ఓన్లీ ఒక ఫ్రిడ్జ్, 2 ట్యూబ్ లైట్స్, 2 ఫ్యాన్స్, వాటికే దాదాపు 900 అయితే తగ్గేది కాదు బిల్లు. ఒకసారి అయితే బిల్లు అయితే దాదాపు 1,500 దాకా వచ్చింది. ఏంటి బిల్లు అని అంటే అది వచ్చి మనకి ఎలక్షన్ ముందేనండి, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అయితే నేను ఆన్లైన్లో కట్టను బిల్లు, కరెంట్ బిల్లుకి కడతాను, ఆ యాప్ అయితే నేను డౌన్లోడ్ చేసుకోలేదు. సో ఏంటంటే ఇబ్బంది పడేవాళ్ళం, కరెంట్ ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి సమ్మర్లో ఎక్కువ రావడం, ఇప్పుడు వింటర్ కాబట్టి తక్కువ రావడం ఏమన్నా? అంతకుముందు కూడా అంతే కదా, వింటర్ ముందు ఇప్పుడు సమ్మర్ ఇదేని కాదు, సమ్మర్లో కూడా ఆయన 900 తగ్గలేదు ఎక్కడ కరెంట్ ఛార్జీలు. వాస్తవం కట్టాం కాబట్టి బాధపడ్డాం కాబట్టి ఎందుకు ఎంత వస్తుందని కూడా మేము కరెంట్ బిల్లు ఆయన్ని మేము మీటర్ రీడింగ్ చేసి ఏముందమ్మా పైన ఛార్జీలు సర్ఛార్జీలు అన్నీ వేశారు, దాన్ని బట్టే ఇస్తున్నాము, పైన ఇచ్చిన దాన్ని బట్టే మేము ఇస్తాము, మేమేమి ఫేక్గా చెయ్యము అని చెప్పేసి అన్నారు. సరే సచ్చేసాడు, ఇంకా కట్టాము. సరే గవర్నమెంట్ మారాలి అని చెప్పేసి గత ప్రభుత్వంలో మేము కూటమి ప్రభుత్వానికి కూడా గట్టిగా పనిచేసాము. చాలా చక్కగా జనాలు బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి, 11 సీటుకి కూర్చోబెట్టి కుదించి ఉంచారు. అంటే రియాలిటీగా చెప్పండి, నిజంగా కరెంటు బిల్లుల విషయంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్న రాద్ధాంతంలో వాస్తవం ఉందా, లేదంటే ఇది కూడా ఏదో స్టంటేనా, ప్రజల్ని తమ వైపు మళ్ళించుకునే ప్రయత్నం? వైసీపీ గవర్నమెంట్ని అందరూ మర్చిపోతున్నారండి. ఆ మర్చిపోకుండా ఉండాలని చెప్పి ఏదో టాపిక్ మీద మాట్లాడాలి వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి, వైసీపీ ప్రభుత్వం ఏదో టాపిక్ మాట్లాడాలని చెప్పేసి కరెంట్ బిల్లు ఇష్యూ తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఏది ఇవ్వట్లా కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. అంతేగాని వాళ్ళని జనాలు మర్చిపోతున్నారు. వాళ్ళు ఏదో జనాల్లో ఉన్నాము, మేమేదో ఇష్యూ లేపాలి, మాట్లాడాలి కరెంట్ బిల్లు గురించి. వాస్తవంగా చూసుకుంటే వాళ్ళ గవర్నమెంట్లో నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీలో కరెంట్ బిల్ లేదని చెప్పేసి మొత్తం మాఫీ చేశారు. ఏంటి ఆ ప్రభుత్వం అనేది మన కూటమి ప్రభుత్వం చూస్తున్నాం. ఇప్పుడు ఆ గవర్నమెంట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు, ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా సరే అన్ని వర్గాలు ఇబ్బంది పడి, ఒక్క వర్గం అని కాదు, బడుగు బలహీన వర్గాల నుంచి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాస్తవంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు అన్నమాట. అంటే ఓవరాల్గా ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, నిజంగా ప్రజలు మెచ్చే విధంగా ఉందా, లేకపోతే ప్రజల నడ్డి విరిచే విధంగా వ్యవహరిస్తుందా, కూటమి వచ్చినాక ఏం చేయగలిగింది, ఇంకా కొన్ని హామీలు సూపర్ 6ని అమలు చేయలేకపోవడంలో కూడా విఫలమైందని చెప్పేసి కూడా కొంతమంది అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మీ మీద విమర్శలు చేస్తున్నారు కదా, వీటన్నిటికీ సమాధానంగా మీరేం చెప్తారు? ఒకటే చెప్తున్నానండి, మన ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చి జస్ట్ ఒక 6 నెలలే అవుతుందండి. ఈ 6 నెలల్లోనే అన్నీ అమలు అయిపోవు కదా, దాని మీద దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మనకి గ్యాస్ బండ్లు అనేది, మహిళలకు ఉచిత గ్యాస్ బండ్లు అనేది రిలీజ్ చేశారు. అలాగే మనకి అన్నీ కూడా ఒక్కొక్కటి 1 by 1 అవుద్ది. అంతేగాని వచ్చి 6 నెలలు అవ్వలేదు. ఈయన చేసిన రాష్ట్ర పరిపాలన చాలా దారుణంగా వ్యవస్థలను అన్నిటి కూడా నిర్వీర్యం చేశారండి. వాటిని గాడిలో పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఉన్న మంత్రులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ అందరినీ కూడా వాటి మీద దృష్టి పెట్టారు. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా పరిపాలన చేశాడు, రావడం అనే ప్రజావేదికని కూల్చడంతో మొదలుపెట్టాడు ఆయన. వీళ్ళేంటి ఇప్పుడు రోడ్లు కూడా వేస్తున్నారు, కళ్యాణ్ గారు చూస్తున్నారు, 70 సంవత్సరాలు తిరగరాశారు చరిత్రని. మనకు మన్యం ప్రాంతాల్లో వాటిలో రోడ్లు కూడా లేవు. మరి ఆయన ఆ ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఆ బాధలో డోలీతో ఎక్కడి నుంచో దిగి డోలీతో కష్టపడుతున్నారు, వాళ్ళకి రోడ్లు కూడా శాంక్షన్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ చెప్పే వ్యక్తి కాదండి, మాట నిలబెట్టుకునే వ్యక్తి. ఆయన ఏది చేసినా
పరిపాలన ప్రజాక్షేమం గురించి చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా నియంతలాగా వాళ్ళ మంత్రులు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ నాయకులు ఏ విధంగా పరిపాలన చేసి ఏ విధంగా నాశనం చేశారో గత ప్రభుత్వంలో వాళ్ళ పరిపాలన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే విధంగానే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం కూడా ఆ విధంగా నడుస్తున్నారు. అంటే రియల్గా చెప్పాలంటే చెప్పాడంటే చేస్తాడంతే అన్న ఏదైతే ఆ డైలాగ్ ఉందో అది ఖచ్చితంగా ఎవరికి వర్త జగన్ అన్నక పవన్ అన్నక? చెప్పాడంతే చేస్తాడంతే అవినీతి జగన్మోహన్ రెడ్డి. చెప్పాడంటే చేస్తాడంటే ప్రజలకి పరిపాలన ఈ విధంగా చేస్తా అని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు. ఆ పోరుబాటు అనేది అసలు ఎక్కడన్నా ఉందో? అసలు ఎక్కడన్నా ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడికి చిన్న గ్రామ స్థాయి వార్డు స్థాయి నాయకుడు కూడా ఎవడు కూడా ఆ పోరుబాటుని చేపట్టి తిరిగిన దాఖలాలు ఎక్కడా కనబడాల. ఏదో పేపర్ స్టేట్మెంట్లకి ఇవ్వను, మీడియాలో ఏదో ప్రెస్లో మాట్లాడటానికి తప్పితే వాళ్ళు ఏమి ఉండవు, కంటెంట్ ఉండదు. ఏదో ఒకటి చెప్పాలి, మేము ఉన్నామని చెప్పి పార్టీ మాది పార్టీ ఉంది మేము ఉన్నామని చెప్పుకోవడానికి తప్పితే వాళ్ళు మాట్లాడే మాటల్లో వాస్తవాలు ఏమి ఉండవు. అంటే నిజంగా చెప్పండి, నిజంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో విద్యుత్ భారాలు పెరిగాయా, లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా రెట్టింపు చేసింది? వైసీపీ టైంలోనే 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, 8 సార్లు పెంచాడు. ఇక్కడ వచ్చినాక ఇప్పుడు ఏం పెంచింది ఏమి లేదు. స్లాబ్ రేషియాను, యూనిట్ల రేషియాను అటు ఇటుకి ఏదో మారితే కొద్దిగా అటు ఇటుకి అప్ అండ్ డౌన్ ఒకరికి ఇద్దరికి అటు ఇటు మారితే మారచ్చు ఏమో, కానీ కొత్తగా పెంచినవి అయితే ఏమీ లేదు, ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన 6 నెలల్లో చాలా గ్రోత్ కనబడుతుంది. అటు ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రఫ్ ఇచ్చేస్తున్నారు, మామూలుగా కాదు. అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలనలో ఎక్కడెక్కడ అవినీతి ఏ మొక్కలు ఉన్నాయో అక్కడక్కడ మొత్తం తీసి చండాలను చేసేస్తున్నారు, చీల్చి చండాలను చేస్తున్నారు. ఇంకేముంటుంది, అంతా పారదర్శకంగానే జరుగుతుంది. ఇక వాళ్ళకి లేదు, ఉనికి కూడా ఉండదు ఇక వాళ్ళకి ముందు.